ఓం గణానాం త్వా గణపతికం వవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతే వాజైః బిర్వాజనేపతి ధీర్నామమిత్రియవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశకపాలముద్రాం రాజత్కరం కుందశమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి ఈ ప్రాతకాలం స్వాగతం సుస్వాగతం. ఇరవై 7/5/2025 మంగళవారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:27 మొదలవుతుంది. ఈరోజు తిథి వైశాఖ బహుళ అమావాస్య ఉదయం 8:55 వరకు. తదుపరి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉదయం 5:58 వరకు. తదుపరి రోహిణి నక్షత్రం తెల్లవారుజామున 4:17 వరకు. తదుపరి మృగశిర నక్షత్రం. ఈరోజు యోగం సుకర్మ యోగం రాత్రి 11:06 వరకు. తదుపరి ధృతి యోగం. ఈరోజు కరణం నాగవం కరణం ఉదయం 10:34 వరకు. తదుపరి భవకరణం. ఈరోజు శుభగడియలు సాయంకాలం 5:31 నుండి 6:31 వరకు. ఈరోజు రాహుకాలం పగలు 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః రాత్రి 10:48 నుండి 11:36 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 8:54 నుండి 10:24 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 2:03 నుండి 3:17 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమన విశేషాన్ని మనం తెలుసుకుంటూ, వృషభ రాశిలో రవి చంద్ర బుధ గ్రహాలు, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శుక్ర శని గ్రహాలు. ఇక్కడ వృషభ రాశిలో త్రిగ్రహ యోగమాలిక ఏర్పడింది. దీన్ని బట్టి మన బ్రహ్మవాక్కు చాలా విశేషంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి జాతక ఫలితాలు విశేషాన్ని మీకు వివరిస్తాను. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం హనుమానంజనాశూను వాయుపుత్రో మహాబలః రమేష్టః వల్గుణశకః పింగాక్షో అమితవిక్రమః ఉదదిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః 12 నామాని యః పఠే ప్రణీయాదపి. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం శ్రీరామజయం శ్రీరామజయం శ్రీరామజయం. అందరికీ కూడా చాలా చాలా ప్రీతికరమైనటువంటి ఈ వైశాఖ మాసంలో బహుళపక్ష అమావాస్య ఈరోజు 8:55 పూర్తి చేసి అద్భుతమైనటువంటి జ్యేష్ఠ మాసంలోకి అడుగు పెడుతున్నాం. అంటే వసంత ఋతువు వైశాఖ మాసం విడిచిపెట్టి గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసంలోకి అడుగు పెడుతున్నాం. ఋతువు మారింది. ఋతువు మారినప్పుడు గమనం మారుతుంది. గమనం మారినప్పుడు గ్రహం యొక్క స్థితిగతులు మారుతాయి. గ్రహస్థితి మారినప్పుడు ప్రభావ తీవ్రత, ఆ ప్రభావ తీవ్రత
మానవ జాతి మనుగడ మీద కూడా దాని యొక్క తీవ్ర పరిణామాలు మారుతూ ఉంటాయి. ఇలా మార్పు అనేది ప్రకృతి యొక్క లక్షణం. ఇదే కాలపురుషుడు ప్రతి మనిషికి ఇచ్చేటువంటి ఒక పాఠం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏది శాశ్వతము కాదు, మన జీవితంలో శాశ్వతమైనది ధర్మమే మాత్రమే, మనం చేసే పుణ్యం మాత్రమే అని చెప్పేటువంటి ఏకైక మాసం జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసంలో బ్రహ్మదేవుడికి చాలా ప్రీతికరమైనటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం పొందుటకు వీలు కలిగిన మాసం. అందువల్ల బ్రహ్మ సృష్టికర్త. మన జీవితంలో మన ఎదుగుదలని, మన తలరాతల్ని బ్రహ్మదేవుడి యొక్క అనుజ్ఞతోనే రాసిబడి లిఖించబడి ఉంటాయని శాస్త్రవచనం. అందువల్ల ఈ జ్యేష్ఠమాసంలో మనకున్నటువంటి సమస్త దోషములు, జాతక ఫలములు, గ్రహశాంతులు చేసుకోవడానికి చాలా అనువైన కాలం. వాస్తుకర్తరి నిజకర్తరి పోయి ఇక నుండి రవి యొక్క సంచార ఫలితమంతా కూడా చాలా విశేషంగా ఉన్నటువంటి మాసంలో యజ్ఞ యాగాది క్రతువులు, గ్రహశాంతులు చేసుకోగలిగితే ఖచ్చితమైనటువంటి బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఎప్పుడైనా సరే సద్బ్రాహ్మణ పండితుల్ని గౌరవించాలి, సద్బ్రాహ్మణ పండితుల్ని పూజించాలి, సద్బ్రాహ్మణ పండితులకి సత్కార్యములు చేయాలి అనేటువంటిది ఈ జ్యేష్ఠమాసంలో అధికంగా చేయడం వల్ల పూర్వజన్మలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపక్రతువులన్నీ కూడా నశించబడి ఉంటాయి. బ్రాహ్మణ పండితుల్ని గౌరవించేటువంటి అన్ని మాసాల్లోని జ్యేష్ఠమాసం చాలా విశేషమైంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ పండితులను గౌరవిస్తూ స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు ఇస్తూ, మరి ప్రతి తిథి కూడా జ్యేష్ఠమాసంలో ఉన్న 30 రోజులు ప్రతి తిథి కూడా చాలా విలువైంది. అందువల్ల చక్కనైనటువంటి శుభగడియలు ఉన్నటువంటి కాలంగా ఉన్నటువంటి ఈ జ్యేష్ఠమాసంలో ప్రతి ఒక్కరూ కూడా అన్ని రకాలైనటువంటి రకరకాల విధానాలతో మీకు తోచిన విధంగా బ్రాహ్మణ పండితులను గౌరవించండి. అలాగే మన జీవితంలో మనల్ని నడిపించేటువంటి దేవుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి యొక్క ఆరాధన, ముఖ్యంగా కార్యసిద్ధిని ఇచ్చేవాడు ఆంజనేయ స్వామి. మరి బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసంలో నవబ్రహ్మల్లో ఒక బ్రహ్మగారైన ఈ యొక్క ఆంజనేయ స్వామిని కూడా మనం ఆరాధించడం వల్ల ఈ జ్యేష్ఠమాసంలో ఆంజనేయ స్వామి ఆరాధన 30 రోజులు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా, అంటే జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి జ్యేష్ఠ బహుళ అమావాస్య వరకు 30 రోజులు దీక్ష చేసి ఆంజనేయ స్వామిని 2 పూట్ల కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, పూజ చేయడం, సింధూరాన్ని ధరించుకోవడం చేయగలిగితే మాత్రం మనకి వచ్చేటువంటి అతి భయంకరమైన వ్యాధులు అనేవి జీవితకాలంలో రాకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది చాలా చాలా పురాణ వచనంగా, శాస్త్రవచనంగా చెప్పబడింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, పరమేశ్వరుడి ఆరాధన చేయండి. అలాగే జ్యేష్ఠమాసం విష్ణుప్రీతిగా కూడా చెప్పబడింది. అందువల్ల చక్కనైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. భక్తి మార్గమే మనిషికి ముక్తిదాయకం అనేది ఖచ్చితంగా మన ఋషులు, మన యొక్క పెద్దలు మనకి చెప్పినటువంటి పాఠాన్ని ఈ రోజు నుండి అవలంబనలో పెట్టండి. ప్రతి పని కూడా కార్యసిద్ధి యోగంగా ఉంటుంది. అందులో మిథున రాశిలో గురువు యొక్క ప్రవేశం, అలాగే ఆ యొక్క వృషభ రాశిలో రవి బుధ చంద్రుల యొక్క అనుగ్రహం, రేపు శుక్రుడు కూడా మీనరాశిని విడిచిపెట్టి మేషరాశికి వచ్చేటువంటి రోజులు, కుజుడు కర్కాటక రాశి నుండి సింహరాశికి వచ్చేటువంటి రోజులు, ఇలాగ గ్రహాలన్నీ మార్పు వస్తుంటాయి జ్యేష్ఠమాసంలో. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితమైనటువంటి భక్తి ప్రపత్తులతో ప్రాతకాలాన్ని దీపం పెట్టడం, సాయం సంధ్య వేళల్లో దీపం పెట్టడం, ఇల్లంతా సాంబ్రాణి గుగ్గిలం పొగ వేసుకోవడం, గడపకి పసుపు రాసుకోవడం ఇత్యాదివన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ప్రణాళికాబద్ధమైన జీవితానికి సుమాగమనం పలకండి. అందరూ కూడా శుభప్రదమైన లక్ష్మీ కళతో తొలతూగుతారు. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం 12 రాశుల నేటి గోచార ఫలితాలు. ముందుగా మేషరాశి.
అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి కొద్దిగా వెసులుబాటుతనం అనేది జాతక ప్రభావంలో కొద్దిగా కనబడుతోంది. గోచార రీత్యా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, వాటికి సర్దుబడయ్యేటువంటి విధానం కూడా ఉంటుంది. కానీ పని ఒత్తిడి అధికంగా ఉన్నటువంటి ఈ రోజులు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి పని ఒత్తిడి అధికమవుతుంది, విపరీతమైన పని ఒత్తిడి వస్తుంది. అయినప్పటికీ కూడా సులభతరమైన మార్గాల్లో వీళ్ళ యొక్క ఆరోగ్య తీవ్రత అన్ని రకాలుగా సహకరించడం, కొన్ని సందర్భాలలో ఏలినాడి శని ప్రభావం వల్ల మందగించిన పనులన్నీ కూడా పరిస్థితులు మందగించిన మళ్ళీ చివరికి విజయం సాధించడం ఇత్యాదివన్నీ కూడా జరుగుతాయి. కావున మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ తమలపాకు పూజ కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. అన్ని రకాలైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి రాశి చక్రంలో ఉన్నటువంటి రవిచంద్రుల యతి, బుధచంద్రుల యతి ఈ రెండు కూడా చాలా చాలా విశేషంగా వీరిని అనుకోకుండా, అంటే రవి, బుధుడు, చంద్రుడు 3 గ్రహాలు కూడా అనుకోకుండా వీరిని ధనప్రాప్తి యోగంలో అలాగే శుభవార్త శ్రవణంలో ఉంచడానికి ఉపయుక్తమవుతాయి. చంద్రుడు మనఃకారకుడు. ఉచ్చక్షేత్రంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క స్థితి మరి అన్ని రకాలుగా కూడా శుభ తీవ్రతని ఎక్కువ చేస్తుంది. అందువల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకా అంతా కూడా విజయ సాధన అధికంగా ఉంటుంది, పని ఒత్తిడి తగ్గుతుంది. అవివాహితులకి వివాహం ఖచ్చితంగా ఈ జ్యేష్ఠ మాసంలో కుదురుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా మరి ద్వాదశంలో చంద్రుడి యొక్క స్థితి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుముఖం పడుతుంది. ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి. అన్ని రకాలుగా కూడా వీరికి సంయోజకత్వం అనేది తగ్గుముఖం పడుతుంది ఈరోజు. అందువల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. ఈ యొక్క మంగళవారం ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఒక హస్తం అరటిపళ్ళు స్వామికి నివేదన చేయగలిగితే ఖచ్చితంగా కార్యసిద్ధి యోగం లభిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చేసే ప్రతి పనిలోనే కూడా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. అసలు వీరు ఊహించరన్నమాట. ఈ పని అవ్వదు అని పక్కన పడేసేటువంటి సందర్భంలోంచి అనుకోకుండా ఆ పక్కన పడేసే పని సజావుగా సాగి ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఇంత కార్యసిద్ధి ఎలా వచ్చింది? ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రవిచంద్రుల కలయిక వల్ల. అలాగే ద్వాదశ తృతీయాధిపతి ఏకాదశంలో ఉన్నప్పుడు కార్యసిద్ధి యోగం అధికంగా ఉంటుంది. అందువల్ల రాశిచక్రంలో ఉన్నటువంటి కుజుడు పక్కనే ఉన్నటువంటి సింహరాశికి వెళ్ళిపోయే రోజులు వచ్చేసాయి. ఇంకంతా కూడా కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ఆంజనేయ స్వామి వారికి హనుమద్ బడబానల స్తోత్ర పారాయణ చేసుకుంటూ చక్కగా అప్పాలను నివేదన చేసుకుని ఆ యొక్క అప్పాల మాలని స్వామివారి మెడలో వేస్తే తిరుగులేని విజయావకాశాలు, తిరుగులేని శుభవార్తలు కూడా వినపడడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి.
మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి చంద్రుడి యొక్క బలంతో దూసుకుపోతారు. అప్పులన్నీ తృణప్రాయంగా తీరిపోతాయి. వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్తుంది. దూర విద్య, విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా సింహరాశి వారికి మానసికంగా దృఢత్వ నిశ్చయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వీళ్ళ యొక్క ఆలోచన పటిమ అధికంగా ఉంటుంది. ఈరోజు ద్వాదశంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావ తీవ్రత మరి రాశిచక్రంలోకి వస్తున్నటువంటి సందర్భంలో ఈ మంగళవారం కందులని ఉలవల్ని రెండిటినీ కూడా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వగలిగితే ఖచ్చితమైనటువంటి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిగూఢమైనటువంటి నిష్పాక్షితమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. చాలా చాలా అద్భుతంగా ఉండబోతోంది రానున్న కాలంలో. కాకపోతే రుణ బాధలు, రుణ ఒత్తిడి అధికమవుతుంటాయి. ఆకస్మికంగా మధ్యవర్తిత్వం వల్ల రుణాలు పెరిగేటువంటి అవకాశం కన్యారాశి వారికి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ యొక్క కన్యారాశి వారు ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీస పారాయణ ఒక 8 కానీ 11 కానీ 9 కానీ ఆ యొక్క పారాయణ క్రమాన్ని చక్కగా చేసుకుని ఆంజనేయ స్వామి గారికి కొబ్బరికాయ, అరటిపళ్ళని నివేదన చేసుకోగలిగితే ఖచ్చితమైన శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి మరి ఈ మంగళవారం తులారాశి వారికి శుభవార్తా శ్రవణంగా ఉంటూ కొన్ని సందర్భాల్లో హెచ్చుతగ్గులు, మాట హెచ్చుతగ్గులు అనేవి వస్తూ ఉంటాయి. అది పెద్ద ఒత్తిడైతే కాదు, కానీ అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి అనడానికి కొద్దిగా టైం పడుతుంది. మరి అష్టమ చంద్రదోషం ఉంది. అష్టమ చంద్రదోషం వల్ల అనుకున్న పనులు అనుకున్న టైంలో జరగవు, కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. అందువల్ల హనుమత ఆరాధన కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా తులారాశి వారికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క జాతకులందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రబలంతో, అంటే భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉంటే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఖచ్చితంగా చంద్రబలంతో దూసుకుపోతారు. మనోబలం పెరుగుతుంది. ఒక శుభవార్త మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా శుభాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు సత్సంతాన సాఫల్యత యోగ్యాన్ని పొందుతున్నారు అనేటువంటి ఆనంద శుభవార్త ఖచ్చితంగా సంతానపరంగా వస్తుంది. ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి సంతాన విషయంలో సత్సంతాన శుభవార్త వినపడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఎంత స్వామి ఆరాధన చేస్తే, హనుమాన్ చాలీసా చదివితే మీకు అంత శుభప్రదంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనుర్రాశి జాతకులందరికీ కూడా 6వ ఇంట్లో ఉన్నటువంటి రవి, బుధ, చంద్రులు, 7వ ఇంట్లో ఉన్నటువంటి గురుడు, 8వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు, 9వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు, వరుసగా గ్రహాలు ఉన్నాయి. దీనివల్ల వీరికి అన్ని రకాలుగా శుభఫల ఆపేక్షాయోగ్యతా మాలిక ఏర్పడింది. ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న ధనుస్సు రాశి వారి ప్రతి ఒక్కరికి కూడా ఇక నుండి వృత్తి పెరుగుతుంది, వ్యాపారం పెరుగుతుంది, ఉద్యోగంలో పెనుమార్పులు వస్తాయి. ఆకస్మికంగా ధనలాభ సూచన,
ఒకటి కాదు రెండు కాదు, ఏ పని చేసినా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ యొక్క మంగళవారం. జ్యేష్ఠమాసం మొదటి గడియల్లోనే ఆంజనేయ స్వామి ఆరాధన మొదలుపెట్టండి. ఖచ్చితంగా వీరికి పంచమాధిపతి అష్టమం నుండి భాగ్యంలోకి వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి స్థితి మీకు సంతాన యోగ ఫలితంగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి అన్ని రకాలుగా కూడా చంద్రబలం ఉన్నప్పటికీ కూడా అష్టమ కేతువుది యొక్క ప్రభావ తీవ్రత ఈరోజు ఉంటుంది. కావున ఉలవల్ని బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి. ఉలవల్ని దానం ఇవ్వడం వల్ల కేతువు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ద్వితీయ స్థల గ్రహం రాహు, అంటే ద్వితీయ రాశిలో ఉన్న రాహు యొక్క ప్రభావం, వాక్ కుటుంబ స్థానంలో ఉన్న రాహు యొక్క ప్రభావం వల్ల మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి మకర రాశి వారు. తొందరపడి మనవాళ్లే కదా అని ఏదైనా చిన్న మాట విసిరినా అది పెద్ద పని ప్రమాదంగా ఉంటుంది మకర రాశి వారికి. మౌనంగా ఉంటే ఇంకా అద్భుతం. అందువల్ల మకర రాశి వారు ఆంజనేయ స్వామి వారి ఆరాధన అధికంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి రాహు యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉన్న రోజులు ఈ యొక్క 18 నెలల్లో కూడా. అందువల్ల వాయుతత్వరాశిలో రాహు ఉంటే అలజడిగా ఉంటుంది, మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది, పని మీద దృష్టి తక్కువగా ఉంటుంది, ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ యొక్క కుంభరాశి వారికి అర్ధాష్టమ చంద్రదోషం ఉన్నది కావున జాగ్రత్త వహిస్తూ అనారోగ్య సమస్య నుండి బయటపడి ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే ఖచ్చితంగా వీరికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి జాతకులకి జన్మ శుక్రయోగం ఇన్నాళ్ళు కాపాడింది. మరి శుక్రుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోయే రోజులు వచ్చేసాయి. అందువల్ల చాలా అప్రమత్తంగా ఉంటూ ఈ యొక్క ధన విషయంలో చాలా పొదుపుగా ఉండాలి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బలం చాలా అద్భుతంగా ఉంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం 6వ ఇంట్లోకి మిత్రక్షేత్రంలోకి వెళ్తున్నప్పుడు ఇంకా శుభ పరిణామాలు జరుగుతాయి. గ్రహాలన్నీ కూడా ఈ జ్యేష్ఠమాసంలో మీనరాశి వారికి కలిసి వచ్చే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాశిచక్రంలో శని యొక్క తీవ్రత మనం గమనించుకోవాలి. కాబట్టి చక్కగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, స్వామివారికి అరటిపళ్ళని మహానివేదన చేయగలిగితే ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామ శరణం శరణం ప్రబధ్యే. పాహిమాం రామచంద్ర పాహిమాం, రక్షమాం రామచంద్ర రక్షమాం, మాం పాహి రక్షంతు. ఈ యొక్క మంగళవారం నాడు జ్యేష్ఠమాసంలో ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణ చదువుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఖచ్చితంగా లభిస్తాయి.
ఒకవేళ హనుమాన్ చాలీసా పారాయణ చదవలేకపోయాము అన్నవాళ్ళు ఈ యొక్క రామమంత్రం అంటే ఒక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినంత ఫలితం ఆ ఒక్క రామమంత్రంలోనే తారక మంత్రంలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పని మీద బయటికి వెళ్తున్నప్పుడు, నిద్రించినప్పుడు ఈ యొక్క రామమంత్రాన్ని జపం చేసుకోండి. అలాగే ప్రతి నిత్యము కూడా ఆంజనేయ స్వామి వారికి ఒక్కసారి ఆ యొక్క అష్టోత్తర శతనామావళి ఒక్కసారి చదువుకుని వెళ్ళండి. జ్యేష్ఠమాసంలో ఎంత ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారో అంత విశేష కార్యసిద్ధి, విశేషమైనటువంటి శుభయోగాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఇది పురాణ వాంగ్మయం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జ్యేష్ఠమాసాన్ని వినియోగించుకుని చక్కగా ఈ యొక్క రామచంద్ర స్వామి వారి మంత్రాన్ని, ఆంజనేయ స్వామి వారి మంత్రాన్ని ఖచ్చితంగా చదువుకుంటూ కార్యసిద్ధి యోగంలో ఉన్నటువంటి మీ యొక్క విధి విధానాల్ని పరిష్కరించుకుంటారని మనసావాచ కోరుకుంటూ రేపు బుధవారం నెల పొడుపు చక్కగా గణపతి ఆరాధనతో మళ్ళీ మన ప్రాతకాలంలో బ్రహ్మవాక్య కార్యక్రమం కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.